వెల్కమ్ బ్యాక్. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టును వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. టీడీపీ నేతల దాడులపై చర్యలు తీసుకోకుండా బాధితులపైనే పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన కుమారుణ్ణి వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాళ్ళని రక్షించాలని అనుకుంటారు కానీ మరి దానికోసం అని విరూపాక్షన్న అక్కడికి వెళ్ళి రక్షించడానికి వెళ్తే మరి అన్యాయంగా ఆయనని అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి ఆయనని ఎందుకు మరి ఆయన ఏమన్నా కరగట్టిన నాయకుడా లేకుంటే ఫ్యాక్షనిస్టా లేకుంటే ఏంటిది అనేది అర్థం అవుతలేదు. ఎందుకు అంత అర్ధరాత్రి ఆయన ఏమన్నా గుండానా? అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొట్టి అరెస్ట్ చేయడము చాలా అన్యాయము. మరి అదే వాళ్ళు కూడా ఇద్దరు గొడవ పడినప్పుడు టీడీపీ వాళ్ళ పైన నాగరాజు మరి మిగతా వాళ్ళ పైన కూడా వీళ్ళు కేసు పెట్టండి అని చెప్పినప్పుడు మరి టీడీపీ వాళ్ళకు ఒక న్యాయము, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒక న్యాయం, ఆ పోలీసు వాళ్ళకి మరి వాళ్ళ రాత్రి చిప్పగిరి మండలము సంగాల గ్రామంలో నిన్న జరిగిన దాడిలో వైసీపీ కార్యకర్తల పైన దాడి చేశారు. ఆ దాడి ఎమ్మెల్యే విరూపాక్షి గారికి వాళ్ళ కార్యకర్తలు వీడియో కాల్ చేసి వాళ్ళు చూపించారు ఇలా దాడి జరిగింది అని. దానిపైన ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి పోయిన తర్వాత వీళ్ళందరూ అక్కడికి చేరి వీళ్ళపైన దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టేసి వీళ్ళ మీదే ఎమ్మెల్యే పైన అక్కడంతా మూకుమ్మడిగా అంతా తెలుగుదేశం రౌడీ మూకులంతా అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే పైన దాడి చేసి వీళ్ళదే తప్పని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యే తమ్మును కూడా ఆయన పైన దాడి చేసి అతను చెయ్యి ఇరుగొట్టి మళ్ళీ వీళ్ళపైన దాడి చేసి వీళ్ళనే ఇప్పుడు కేసు పెట్టినారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన బోయ కులానికి సంబంధించిన విరూపాక్షి గారి పైన దాడి చేసి ఇలా చేయడము చాలా తప్పు. ఇది చాలా ఖండిస్తున్నాం మేము. ఇది రాజ్యాంగమా, రెడ్ బుక్ రాజ్యాంగమా లేకుంటే ప్రజాస్వామ్యం అనేది అసలు చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇప్పటికైనా కానీ మానుకొని ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మానుకొని సరైన పరిపాలన చేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం నాయకుల్ని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఎక్కడ చూసినా ఇది ఎక్కడ ఏది జరిగినా వైసీపీ వాళ్ళ మీద గడిచిన 25 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తా ఉందనటానికి నిదర్శనం. అంతకు ముందు జరిగినటువంటి అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, దాడులు ఈ రోజు మరొకసారి అదే రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారి ఇంటి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి పూట ఎమ్మెల్యే విరూపాక్షి గారిని వాళ్ళ కుమారుడు చంద్రశేఖర్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని, హార్డ్ డిస్క్ని కూడా పోలీసులు ఎత్తుకుపోయారు అని అంటే ఎంత దౌర్జన్యం, ఎంత దాడులు, ఎంత అరాచకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేట్రేగిపోతున్నాయంటానికి ఇది నిదర్శనం. మొన్నటిగా మనం చూసాం, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యే భర్త గంజాయి బ్యాచ్ వేసుకొని చేసినటువంటి వీరంగం, ఆయన్ని చంపేయాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి తీరు మనం చూసాం. ఈ రోజు ఒక బీసీ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి 2:40 ప్రాంతంలో ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఏదైతే సీసీ ఫుటేజ్లు, హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోయారంటే నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కనీసం మీరు కడుపుకి అన్నం తినే ప్రవర్తిస్తున్నారా?